ప్రజలకు పౌర సేవలను అందించేలా గ్రామాలను డిజిటల్ విలేజ్లుగా తీర్చిదిద్దాలని మంత్రి దుద్దిల శ్రీధరబాబు పిలుపునిచ్చారు. టెక్నాలజీని అందిపుచ్చుకునే ప్రక్రియలో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. గ్రామీణులకు మేలు చేయాలనే గొప్ప సంకల్పంతో యూపీఏ హయాంలో ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పడుతుందని శ్రీధరబాబు ఆరోపించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఘనంగా సన్మానించారు. ప్రజాస్వామ్యంలో గ్రామాలు పునాది లాంటివని, అది బలంగా ఉంటేనే రాష్ట్రం దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని మంత్రి శ్రీధరబాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న బిల్లులు రాక ఎంతో మంది సర్పంచులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వాటిని దశల వారీగా క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని మంత్రి శ్రీధరబాబు స్పష్టం చేశారు. ఈరోజు మనం ఇచ్చే సంక్షేమ పథకాలు డెలివరీ సిస్టమ్ అంటాం. ఈ డెలివరీ సిస్టంలో మీరు టెక్నాలజీని ఉపయోగించండి, కాదంటలేదు. ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక కంప్యూటర్ పెట్టుకోండి. ప్రతి గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎవరికి, ప్రతి వ్యక్తికి సంబంధించిన డేటాను సేకరించండి. వారికి కావాల్సిన అవసరాలను దాంట్లో పెట్టుకోండి. వ్యక్తిగత అవసరాలు ఉంటాయి, కొన్ని సామాజిక బాధ్యతలు ఉంటాయి. ఆ వాడకు కావాల్సింది ఆ గ్రామాల్లో ఉన్న కనీస అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసే కార్యక్రమం